చాలులే ఇంకా ఏదో స్కూల్కి వెళ్ళే పిల్లలు రెడీ చేసేస్తావు. ఏటి మీరు స్కూల్కి వెళ్ళే పిల్లాడా? నేను అన్నది అది కాదు, శాలరీ వచ్చే టైం కదా ఇంకెక్కువ ప్రేమ చూపించేస్తావు. ప్రేమ కాదు నాన్న, భయం. ఈరోజు నాకున్న భయం, ఈరోజు శాలరీ రోజు కదా, నేరుగా ఇంటికి తీసుకొస్తావో లేదా అన్ని చుట్టూ తిప్పి తీసుకొస్తావేమో అని నా భయం. అందుకే నీకు ఏ గాలి తగలకూడదని అమ్మోరికి పూజ చేసి బొట్టెట్టాను. సాయంత్రం త్వరగా ఇంటికి రావాలి, గోల్డ్ ఖర్చులు ఉన్నాయి. ఇంకెంతకని చెప్తావు? నాకు రాత్రి నుంచి నా బుర్ర తినేస్తున్నావు. తెస్తానులే, తెచ్చేస్తా, దాచూసుకుంటూ కానీ. కోప్పడకే, నేను దాచినా రేపు మన ఇంటి అవసరాలు తీర్చడానికి. ఒక్కొక్కసారి తమ దగ్గర డబ్బులు లేకపోతే నీరు గారిపోతాయి, అప్పుడు ఇది మీకు అవసరం పడుతుంది. జీతం వచ్చిన రోజునే దాచుకునే ఆలోచన చేసుకోవాలి. అందుకే మీరు వృధా ఖర్చులు తగ్గించుకోమని చెప్పేది. నాకు తెలుసులే, ఓ నీతి వాక్యాలు చెప్తూ. నేను ఎంత సాఫ్ట్గా నీకు చెప్తే నువ్వెందుకు వింటావు? నేను చెప్పినట్లు శాలరీ పట్టుకుని తిన్నంగా ఇంటికి రాకపోయావు అనుకో, నేను ఇంట్లో ఉన్నా. నువ్వు ఆవేశపడకు, ఎక్కడికి వెళ్ళను, ఇంటికి తీసుకొచ్చేస్తానులే. సంపాదించడం ఎంత కష్టమో ఖర్చులను అదుపులో ఉంచడం కూడా అంతే కష్టం.